ఓం నమ శివాయ. ఓం నమ నాగేశ్వరాయ నమ. ఓం నమ శివాయ. శివోహం శివోహం తతత్వం శివోహం తతత్వం శివోహం. అందరికీ నమస్కారం. సాహిత్య టీవీకి స్వాగతం. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి మహామహిమాన్వితమైనటువంటి పుణ్యక్షేత్రం మహానందీశ్వర ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు మరెన్నో విశిష్టతలు ఉన్నాయి. ఇక్కడ కామేశ్వరి అమ్మవారు ఉంటారు, అలాగే కోదండరాముల వారు ఉంటారు, అలాగే నాగప్రతిష్ఠ చేయడానికి ఇక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు కనుక ఇక్కడికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించండి. మీకు ఈ ఆలయ విశేషాన్ని ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా నాతో పాటు ఇచ్చేయండి. సరేనా? పదండి. ఓం నమ శివాయ. మీరు మహానందీశ్వర స్వామి వారి దేవస్థానానికి సంబంధించి మొదటి వీడియో మన సాహిత్య టీవీలో చూసి ఉంటారు. చూడని వాళ్ళు చూడండి, నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఇప్పుడు రెండవ భాగంగా మనం ఇక్కడ కొన్ని అద్భుతమైనటువంటి ప్రదేశాలని ఈ యొక్క దేవస్థానం ఆవరణలో మనం చూడబోతున్నాము. ఇది శివలింగం చెట్టు అండి. మీరు గమనిస్తున్నారు కదా, మహిళా భక్తురాళ్ళు అక్కడ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదెంతో ప్రశస్త్యమైనది, పవిత్రమైనది. శివలింగం ఆకారంలో వీటికి పువ్వులు పూస్తాయి. ఇక్కడ నాగ శిలలు కూడా చాలా ఉన్నాయండి. నాగ ప్రతిమలకు అందరూ దండం పెట్టుకుంటూ ఉంటారు. ఈ శివలింగం చుట్టూ గనక ప్రదక్షిణలు చేస్తే మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని. ఓం నమ శివాయ. ఓం నమ నాగేశ్వరాయ నమ. శివోహం శివోహం తతత్వం శివోహం తతత్వం శివోహం. చూశారు కదండి, ఇదే శివలింగం చెట్టు. అలాగే మరో చెట్టు కూడా ఉందండి, నేను మళ్ళీ చూపిస్తాను. అది కూడా మహిమాన్వితమైన చెట్టు. ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు, అంటే మన జీవితంలో ఎన్నో మేళ్లు జరుగుతాయని అంటారు. ఇక్కడ గమనిస్తున్నారు కదా, వరుసగా చిన్న చిన్న గుళ్ళు కనిపిస్తున్నాయి. అదేనండి ఆలయాలు. అవి ఏంటి అంటే పంచ పాండవులు ప్రతిష్ఠించినటువంటి శివలింగాలు అన్నమాట. ఆ వరుసలో ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళి ఇప్పుడు చూద్దాము. మీకు అవి కూడా చూపిస్తాను. ఇది కూడా ఈ మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేకంగా చెప్పుకునేటువంటి ఒక అంశం అన్నమాట. ఈ 5 గుళ్ళు ఒక్కొక్కరు ప్రతిష్ఠించినవి. ఇది మొదటిది వచ్చేసి నకుల సహదేవుల ప్రతిష్ఠితం అన్నమాట. ఇది నకుల సహదేవులు ప్రతిష్ఠించినటువంటి శివలింగము. తర్వాత వచ్చి అర్జునుడు ప్రతిష్ఠించినటువంటి లింగం. అదో అక్కడ రాశారు, అర్జునుడి ప్రతిష్ఠితము అని చెప్పేసి. ఈ లోపల శివలింగం ఉంటుందండి, మీరు గమనించవచ్చు. అద్దిగోండి అర్జునుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం. తరువాత ఇక్కడికి వచ్చినట్లయితే భీముడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం. భీముడు ప్రతిష్ఠించింది చూడండి ఎలా ఉందో. ఆ శివలింగం కూడా పెద్దగా కనిపిస్తోంది, గమనిస్తున్నారు కదా. ఇది భీముడి ప్రతిష్ఠితము. ధర్మరాజు ప్రతిష్ఠితము. పంచపాండవుల్లో పెద్దవాడైనటువంటి ఈ యొక్క ధర్మరాజు ప్రతిష్ఠించిన ఈ శివలింగం అనేది ఎంతో ప్రత్యేకమైనదండి.
ఎందుకు అంత ప్రత్యేకమైనదంటే మీరు గమనిస్తున్నారు కదా, శివలింగం మీద ఆ గీతలు ఉన్నాయండి. దీన్నే బ్రహ్మసూత్ర శివలింగం అని అంటారని మీలో చాలామందికి తెలుసు. ఈ బ్రహ్మసూత్ర శివలింగం ప్రత్యేకత ఏంటంటే, ఈ శివలింగానికి మనం పూజ చేసినా అభిషేకం చేసినా కూడా 1000 శివాలయాలకు వెళ్ళి అక్కడ 1000 శివాలయాలకు వెళ్ళి ఆ శివలింగాలకు పూజ చేసినంత పుణ్యం ఒక్క బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించినంత మాత్రానే మనకు లభిస్తుంది అని చెప్పేసి పెద్దలు చెప్పారు. అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మరో చెట్టు గురించి చెప్పాను కదండి, ఇదేనండి దేవగన్నేరు చెట్టు. ఇది కూడా ఆ శివలింగం చెట్టు పక్కలోనే ఉంటుంది. ఈ చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసినట్లయితే మనకంతా మంచే జరుగుతుంది, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అని దాని మీద కూడా రాశారండి. మనం గనక ఎవరైనా ఈ యొక్క మహానంది పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఈ 2 శివలింగం చెట్టు అలాగే దేవగన్నేరు చెట్టు ఆలయ ప్రాంగణంలో ఉంటాయి. మీరు గమనిస్తున్నారు కదా, అది శివలింగం చెట్టు, ఇందాక చూసింది దేవగన్నేరు చెట్టు. ఆ 2 చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చెయ్యండి. 3 కానీ 5 కానీ చేస్తే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అంటారు. భక్తులు ప్రగాఢ విశ్వాసం ఏదైనానండి, భగవంతునికి సంబంధించింది ఏదైనా భక్తి విశ్వాసాల మీదనే ఆధారపడి ఉంటుంది. అవునా కాదా? ఒక్కొక్కరికి భక్తి విశ్వాసాలు ఉంటాయి, నమ్మకం ఉంటుంది, నిజంగా వాళ్ళకి అలా నెరవేరుతాయి కూడా. ఏదైనా మన నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుంది అని మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంటాను. చాలా విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం అండి, చాలా చాలా బాగుంటుంది. ఈ ఆలయంలో మనము కోదండరామాలయాన్ని కూడా దర్శించవచ్చు, అలాగే మహానందీశ్వరుల వారిని దర్శించవచ్చు. కామేశ్వరీ దేవి ఇక్కడ మీకు తెలిసిందే కదా, కామేశ్వరీ దేవి సమేత శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానం. ఇది చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇది పురాతనమైనటువంటి ఆలయము, ఎప్పుడో చోళుల కాలం నాటిది, దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం అండి. కానీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా చాలా బాగుంటుంది. ఇక్కడ ఈవో గారు కావచ్చు, ఆలయ సిబ్బంది కావచ్చు, ఇక్కడి వాళ్ళు కావచ్చు, చాలా చక్కగా ఆదరిస్తారు. మనం అక్కడికి వెళ్ళినప్పుడు చక్కగా దీన్ని నిర్వహణ చేయడం అనేది ఎంతో ఆనందదాయకమైన విషయం. మీ అందరికీ తెలిసిందే, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా. అంటే నంద్యాలకు సుమారు 17-18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని మహానంది అని అంటారు. మహానందిలోనే మహానందీశ్వరుల వారున్నారు. మీరు గమనించినట్లయితే ఈ నంద్యాల పరిసర ప్రాంతాల్లో నవనందులు చాలా ప్రత్యేకంగా విశేషంగా చెప్పుకుంటారు. నవనందీశ్వరులు అంటే ఆ యొక్క ఆలయాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఈ ఆలయ ప్రాంగణంలోనే వినాయక నంది ఆలయం ఉంటుంది, అలాగే బయట గరుడ నంది యొక్క ఆలయం ఉంటుంది, మహానంది, అలాగే మన మార్గమధ్యంలో సూర్యనంది. ఇలా 9 నందీశ్వరులు ఎవరైతే ఈ యొక్క 9 నందులు ఉంటాయో వీటిని అంటే ఉదయం నుంచి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల ఎవరైతే దర్శిస్తారో వాళ్ళ కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అని అంటారు. అంటే చుట్టుపక్కలే ఉంటాయి కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు కంప్లీట్ చేయొచ్చు అన్నమాట. చాలామంది చేసి ఉంటారు అలాగా, అది భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. ఇక్కడ చూడండి, రాహుకేతువుల పూజా మండపం మీకు తెలిసిందే. రాహుకేతువుల పూజ అంటే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ శ్రీకాళహస్తికి వెళ్తారు. శ్రీకాళహస్తిలో రాహుకేతువుల పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది, దోషాలు నివారణం అవుతాయి అని కదా. అయితే ఇక్కడ కూడా మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో కూడా రాహుకేతువుల పూజ చేస్తారండి. ఆ మంటపంలో ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి దానికి లాక్ చేసి ఉన్నారు. అక్కడదో రాహుకేతువులకు సంబంధించిన శ్లోకము అవన్నీ ఉన్నాయండి. ఎవరైనా రాహుకేతువుల పూజ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ చేస్తారన్నమాట. చూస్తున్నారు కదా, చాలా విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం ఉంటుంది. గమనిస్తున్నారు కదా ఆ శిల్ప సౌందర్యం కానీ ఆ తాలూకు. ఇప్పుడు మనం గోశాలకు వచ్చామండి. అదిగో వరుసగా ఎన్నో గోవులు మనకు దర్శనమిస్తాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం డబ్బులు చెల్లించి వాటికి గ్రాసము పెట్టవచ్చు. అలాగే మొక్కజొన్న గింజలు నానబెట్టినవి అట్లాంటివి ఉంటాయి కదా, అవి కూడా మనం తినిపించవచ్చు అన్నమాట. మనం కొంత పైకం చెల్లించినట్లయితే మనకు వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే గోమాత అంటాము మనం, గోవులను పూజించే సంస్కృతి కదా, హిందూ సంస్కృతి. కాబట్టి వాటికి తినిపిస్తే అదొక తృప్తి మనకు, అదొక భాగ్యంగా మనం భావిస్తాము.
వాళ్ళు అవి మనల్ని ఆశీర్వదించినట్ల, గోమాత మనల్ని ఆశీర్వదించినట్టుగా మనం భావిస్తామన్నమాట. అందువల్లనే ఇక్కడ చూడండి, గద్వాల రామకృష్ణుడు సారు గారు తను కూడా వాటికి తినిపిస్తున్నారు. గోవులు ఉండొచ్చు, కోడెదూడలు కూడా ఉండొచ్చండి. గమనిస్తున్నారు కదా, వరుసగా చాలా ఉన్నాయండి. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. మేము శని, ఆదివారాలు, సోమవారం అలా కాకుండా గురువారం రోజు వెళ్ళాము కాబట్టి ఎక్కువగా మేము వెళ్ళిన సమయానికి భక్తుల రద్దీ లేదు. అదిగో నేను కూడా ఇప్పుడు ఈ యొక్క వీటికి అవి తినిపిస్తున్నాను. మొక్కజొన్నలకు సంబంధించి ఒక్కొక్కటి వరుసగా పెట్టడం జరుగుతోంది. ఆ తర్వాత మీకు వచ్చే వీడియోలో వినాయక నంది ఆలయాన్ని, ప్రశస్త్యమైనటువంటి వినాయక నంది ఆలయాన్ని, అలాగే ఈ ఆలయ ప్రాంగణం బయట భారీ నంది ఉంటుందండి. ఆ భారీ నందిని కూడా మీకు చూపిస్తాను. అలాగే గరుడ నంది యొక్క ఆలయాన్ని కూడా చూపిస్తాను. అది తర్వాత రాబోయే వీడియోలో ఈ మహానంది పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడము, అక్కడ మాకు ప్రత్యేకమైనటువంటి పూజలు అందించడము చాలా తృప్తిగా అనిపించిందండి. నిజంగా ఎన్నోసార్లు వెళ్ళాము. నా పెళ్ళి కూడా ఇక్కడే జరిగింది. అయినప్పటికీ ఎప్పుడూ లేనంతగా ఈసారి మాకు అక్కడ మంచి ఆదరణ లభించింది. స్వామివారిని దర్శించుకోవడము, అభిషేకం చేయడము ఇవన్నీ జరిగాయి. చాలా చాలా అంటే మహానందీశ్వర క్షేత్రాన్ని దర్శించి మహదానందం పొందాము అని చెప్పడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు. మీరు కూడా ఆంధ్రప్రదేశ్ నంద్యాల వైపు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మహానందీశ్వర స్వామివారి దేవస్థానాన్ని దర్శించండి. ఇక్కడ బయట హోటల్స్ ఉన్నాయి, అన్నదాన సత్రాలు ఉన్నాయి. చాలా బాగుంటుందండి. ఎంతోమంది సుదూర తీరాల నుంచి వస్తూ ఉంటారు. కర్ణాటక, మహారాష్ట్ర అటువైపు నుంచి కూడా వస్తారు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.